వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలు ఎప్పుడూ కూడా సంచలనంగానే ఉంటాయి. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేయడంలో ఆయన అనుసరించే దూకుడు ఒక్కోసారి ఊహాతీతమైన పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా రాజకీయ వర్గాల్లో ప్రచారమవుతున్న ఒక స్పెక్యులేటివ్ కథనం ప్రకారం వైసీపీ కేడర్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో వేడిని పెంచింది. ముఖ్యంగా గత కొంతకాలంగా జగన్ మీద కానీ, పార్టీ విధానాల మీద కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న వారికి వైసీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో గట్టి సమాధానం చెప్పాలని నిర్ణయించినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆర్పీ అనే వ్యక్తిని సంబంధించిన ఒక సంఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి పట్ల అంకిత భావంతో ఉండే వైసీపీ కార్యకర్తలు తమ నాయకుడిపై జరుగుతున్న వ్యక్తిగత విమర్శలు ఏమాత్రం సహించబోమని గతంలోనూ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఒక బహిరంగ ప్రదేశంలో ఆర్పీ కనిపించగానే అక్కడున్న కేడర్ ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. పార్టీని వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఊరుకోబోమని హెచ్చరిస్తూ వారు చేసిన నిరసన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. పరిస్థితిని గమనించిన ఆర్పీ అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వైసీపీ శ్రేణులు ఆయన్ను వెంబడించినట్లు తెలిసింది. నడి రోడ్డుపై జరిగిన ఈ హైడ్రామా చూస్తుంటే వైసీపీ కేడర్ ఎంత కసితో ఉందో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పిలుపు కానీ, ఆయన పట్ల ఉండే అభిమానం కానీ కార్యకర్తలు ఎంతటికి సాహసానికైనా ప్రేరేపిస్తాయి. ఆర్పీని తరిమి కొట్టారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. ఇది కేవలం ఒక వ్యక్తికి జరిగిన పరాభవం మాత్రమే కాదని, రాజకీయాల్లో హద్దులు దాటి విమర్శలు చేసే ఎవరికైనా ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరికగా వైసీపీ మద్దతుదారులు భావిస్తున్నారు. జగన్ దెబ్బ అంటే కేవలం ఎన్నికల ఫలితాల్లోనే కాదు, ఇక కార్యకర్తల రూపంలో కూడా ప్రతిబింబిస్తుందని వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ క్షేత్రస్థాయిలో నాయకుల పట్ల ఉండే ఆదరణ ఒక్కోసారి ఇలాంటి ఆవేశపూరిత సంఘటనలకు కారణమవుతుంది. నడి రోడ్డుపై ఆర్పీకి ఎదురైన ఈ చేదు అనుభవం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. వైసీపీ శ్రేణులు ఎక్కడ వెనక్కి తగ్గకుండా తమ నాయకుడి గౌరవం కోసం రోడ్డుపైకి రావడం గమనార్హం. ఈ సంఘటన తర్వాత ఇతర పార్టీ నాయకులు మరియు విమర్శలు కూడా కొంత ఆచితూచి వివరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలహీనపరచాలని చూసే వారికి తమ కేడర్ ఎప్పుడూ ఒక రక్షణ కవచంలా ఉంటుందని ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతుంది. మొత్తానికి జగన్ మార్క్ పాలిటిక్స్లో కార్యకర్తల పాత్ర ఎంత కీలకమో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. ఆర్పీ పారిపోవాల్సిన రావడం మరియు వైసీపీ శ్రేణులు ఆయనను వెంబడించడం అనేది రాబోయే రోజుల్లో రాజకీయ యుద్ధం ఎంత తీవ్రంగా ఉండబోతుందో చెప్పకనే చెబుతుంది. ప్రజాక్షేత్రంలో తమ పట్టును నిరూపించుకోవడమే కాకుండా ప్రత్యర్థుల విమర్శలు నోళ్లు మూయించడంలో వైసీపీ కేడర్ సఫలమైందనే చర్చ సాగుతుంది. ఈ వ్యవహారం మునుముందు ఇంకెన్ని మలుపులు తీరుతుందో చూడాలి.